విమానం నడపడం అంటే ఆషామాషి కాదు. అంతెత్తున గాల్లో విహరించే విమానంలో ప్రయాణించే వారికి అదో సరదా అన్నట్టుంటుందేమో కానీ పైలట్లు మాత్రం నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే విమానంలో ఉన్న వారంతా మటాష్ అవ్వాల్సిందే. తాజాగా అమెరికాలో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్ గురి చేస్తుంది. అదేంటో మీరు చూసేయండి. అమెరికాలో మరో విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. షికాగో మిడ్వే అంతర్జాతీయ విమానాశ్రయంలో 2 విమానాలు దాదాపు ఢీకొనే పరిస్థితి నెలకొనగా చివరి నిమిషంలో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి పెను ప్రమాదాన్ని నివారించారు. అమెరికాలో మంగళవారం ఉదయం 8:47 సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ విమానం ఒమాహా నుంచి షికాగో మిడ్వే ఎయిర్పోర్టుకు చేరుకుంది. రన్వే 31C పై ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమైంది. సరిగ్గా అదే సమయానికి అదే రన్వేపై ఛాలెంజర్ 350 ప్రైవేట్ జెట్ అడ్డంగా వెళ్తోంది. దీన్ని గమనించిన సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అప్పటికే విమాన చక్రాలు నేలను తాకగా వెంటనే మళ్లీ దాన్ని గాల్లో ఎగిరించారు. పైలట్ అప్రమత్తతతో 2 విమానాలు ఢీకొనే ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేపట్టింది. సదరు ఛాలెంజర్ 350 బిజినెస్ జెట్ ఎలాంటి అనుమతి లేకుండానే ఒక్కసారిగా రన్వేపైకి వచ్చిందని FAA వర్గాలు చెబుతున్నాయి.